నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయాలు రూపురేఖలు మారుతున్నాయని, ప్రజలు తెలివి మీరుతున్నారని, రాజకీయ పరిణామాలను వారు చూసే దృష్టికోణం మారుతున్నదని, ఆలోచించి ఓటు వేసే విచక్షణ వారికి వస్తున్నదని చంద్రబాబు నాయుడుకు తెలియదా? ఇంత లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే పాటి శక్తి పాపం పవన్ కళ్యాణ్కు ఉండకపోవచ్చు. కానీ కేవలం పడికట్టు మాటలు చెప్పి 40 ఏళ్ల కిందట తాను రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు ఎలాంటి పడికట్టు మాటల పద ప్రయోగాలకు జనం మోసపోతూ ఉండేవాళ్ళో అలాంటి ప్రయోగాలే ఇంకా చేస్తూ బతికేద్దామని చంద్రబాబు నాయుడు అనుకుంటే ఎలాగా? చిలకలూరిపేట సభ ప్రధాని మోదీ కూడా హాజరై విపక్ష కూటమి శంఖారావం పూరించిన సభలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ల ఉమ్మడి ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా బయటపడింది. ఈ ఫెయిల్యూర్ పై ఏపీ ప్రజలు గుస్సా అవుతున్నారు. ఇంతకు ఏంటా ఫెయిల్యూర్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేస్తా అంటూ చంద్రబాబు నాయుడు పురాతన కాలం నాటి పడికట్టు పదాలు వాడుతున్నారు. ఇప్పుడున్న నిర్మాణంలో ఏం శిథిలమై ఉన్నదని ఆయన పునర్నిర్మాణం అనే మాట వాడుతున్నారో తెలియదు. 5 ఏళ్ల పాటు అధికారం ఇస్తే గ్రాఫిక్స్ బొమ్మల మాయ తప్ప రాజధాని పేరిట ఒక్క ఇటుక కూడా పెట్టని చేతగానితనం చంద్రబాబుది. అయితే ఆయన ఇప్పుడు నిర్మాణం కాదు, పునర్నిర్మాణం చేసేస్తా అంటూ కేవలం అందుకోసమే కేంద్రంలోని మోదీ సర్కారుతో మళ్లీ జతకట్టినట్టుగా చెప్పుకొచ్చారు. మంచిదే. మరి ఏ తరహా పునర్నిర్మాణం చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు, పవన్ల ద్వయం ఏర్పాటు చేసిన చిలకలూరిపేట సభకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు, మాట్లాడారు. ఇందుకు ఏపీ పునర్నిర్మాణం దిశగా ఆయన ఏం హామీ ఇచ్చారు? ఏపీ కోసం కొత్తగా పలానా పని చేస్తానని మోడీ ఒక్క మాట కూడా చెప్పనే లేదు. ఇలా చేయాలనుకుంటున్నాను కనుక మా కూటమికి ఓట్లు వేయండి అని అననే లేదు. ఎగబడి మరి మోడీతో పొత్తు పెట్టుకున్న ఈ ఇద్దరు నాయకులు రాష్ట్రం కోసం ఆయన నుంచి ఒక్కటంటే ఒక్క హామీ కూడా రాబట్టలేకపోయారా అనేది ఇప్పుడు జనానికి కలుగుతున్న సందేహం. నిజానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా దేశవ్యాప్తంగా తిరుగుతున్న మోదీ తమ ప్రభుత్వం మళ్లీ ఏర్పడితే గనుక మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ అందరికీ బోలెడు వరాలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రజలకు ఆయన చిలకలూరిపేట వేదికగా ఏం కొత్త వరం ప్రకటించారో చెప్పగల దమ్ము, సత్తా చంద్రబాబుకు, పవన్కు ఉన్నాయా? ఆయనతో పొత్తు పెట్టుకున్న నాయకులు ఒక్క హామీనైనా ఆయన నుంచి రాబట్టలేకపోయారా? తెలుగు ప్రజలు అసహించుకుంటారనే భయం వారికి లేదా అనే సందేహం కలుగుతోంది. మోదీ వీరితో పొత్తుల కోసం ఎగబడి రాలేదు. మీరు తప్ప మాకు దిక్కులేదు మహాప్రభో అని వీరే వెళ్ళి ఆయనతో బంధం కుదుర్చుకున్నారు. అందుకే ఆయన వీరికి ఏ కొత్త వరము ప్రామిస్ చేయలేదు. హామీల రూపంలోనే మోడీ నుంచి ఏమీ పొందలేని వీరు రేపు గెలిస్తే మాత్రం ఏమైనా సాధించగలరా? అది అచ్చంగా ఈ ఇద్దరు నాయకుల ఫెయిల్యూర్ మాత్రమే. మరి ఓటు గురించి తెలివైన నిర్ణయం తీసుకోవాల్సిన ఏపీ ప్రజలు ఈ సంగతిని గమనిస్తున్నారా? ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.